పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ నివాసం వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 21,18,507 రూపాయల చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎవరైతే వైద్యం కోసం సొంత డబ్బులతో వైద్యం చేయించుకున్నారో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రీఎంబర్స్మెంట్ శాంక్షన్ అయ్యి 19 మందికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం జూలైలో కురిసిన వర్షాలకు తణుకు మున్సిపల్ కార్మికుడు ఎల్ఆర్ శ్రీనివాసరావు దురదృష్టవశాత్తు ఆ రోజు ఎలక్ట్రికల్ షాక్ తగిలి చనిపోవడం జరిగిందని, ఆ రోజు ఏమైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు మంజూరు చేయడం జరిగిందని, ఆ చెక్కును శ్రీనివాసరావు భార్యకు అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ విధంగా 19 మంది లబ్ధిదారులకు సంబంధించి 21,18,507 రూపాయల చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు అందజేశారని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో వారికి రీఎంబర్స్మెంట్ రావాలి అంటే చాలా గగనంగా ఉందని, చాలా మంది పబ్లికేషన్స్ పెట్టుకొని ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులకు ఇచ్చి ఈ రోజు కనీసం అప్లికేషన్లు కూడా ట్రేస్ అవ్వకుండా అవి మంజూరు అవ్వకుండా బాధితుల యొక్క బాధలన్నీ కూడా వర్ణాతీతంగా ఉన్నాయని, అటువంటి ఇబ్బందుల నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా సరే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే సొంత ఖర్చులతోని వైద్యం చేయించుకున్నారో వారికి రీఎంబర్స్మెంట్ ఈరోజు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా సమపాలనలో తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు విజన్ అనుకూలంగా 2047 ఏదైతే విజన్ పెట్టుకున్నారో ఈరోజు హెల్దీ హ్యాపీ అందరూ కూడా ఆర్థిక అభివృద్ధి సాధించాలి, ఆర్థికంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రీఎంబర్స్మెంట్ శాంక్షన్ అయి 18 మందికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా జూలైలో కురిసినటువంటి వర్షాలప్పుడు తణుకు మున్సిపల్ కార్మికుడు ఎల్ఆర్ శ్రీనివాస్ దురదృష్టవశాత్తు ఆ రోజు ఎలక్ట్రికల్ షాక్ తగిలి మరణించడం జరిగింది. ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయడం జరిగింది. అది కూడా ఈరోజు శ్రీనివాస్ గారి భార్య నల్లారి గారికి అందించడం జరిగింది. ఈ విధంగా 19 మంది లబ్ధిదారులకు సంబంధించి 21,18,507 రూపాయలు ఈరోజు అందించడం జరుగుతుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో వారికి రీఎంబర్స్మెంట్ రావాలంటే కారణంగా ఉండేది. చాలామంది అప్లికేషన్లు పెట్టుకుని ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులకు ఇచ్చి ఈరోజు కనీసం అప్లికేషన్లు కూడా ట్రేస్ అవ్వకుండా, కనీసం అది మంజూరు అవ్వకుండా వారి బాధలన్నీ కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. అటువంటి ఇబ్బందుల నుంచి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారో వారికి రీఎంబర్స్మెంట్ కింద ఈరోజు చెక్కులు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండూ కూడా సమపాలనలో తీసుకెళ్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్కు అనుగుణంగా 2047 ఏదైతే విజన్ పెట్టుకున్నారో ఈరోజు హెల్దీ హ్యాపీ అంటే అందరూ కూడా ఆర్థికాభివృద్ధి సాధించాలి, ఆనందంగా ఉండాలి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుపరిపాలన అందించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరూ కూడా వారి కుటుంబాలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మరొకసారి